మనం సాధించినటువంటి సందర్భంలో వాటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం అనేక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే చేసినటువంటి కార్యక్రమాలని కింద స్థాయి వరకు కూడా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి రేపు 20 నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మనం ఏదైతే ఈ బ్రోచర్ మనం సాధించినటువంటి విజయాల మీద విడుదల చేసినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో ఈ బ్రోచర్ని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ కార్యక్రమాలని తెలియజేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మన పైన ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో, ఏదైతే మనం ఫేక్ జగన్ గా పిలువబడుతున్నాడో వారి యొక్క బలాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పడదామనే ఆలోచనతో ఉన్నాడు. కనుక ఈ ఫేక్ జగన్ ని మనం తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ 100 రోజులు గడిచినటువంటి పాలనని కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యనే వచ్చినటువంటి వరదలు, దాంట్లో సమన్వయంతో నడిపించి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, శాసనసభ్యులు అందరూ, అన్ని కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ సమిష్టిగా అధికారులను కలుపుకొని ప్రజలకి మనం ఈ విపత్తు నుంచి మనం కాపాడడం జరిగింది. నిజంగా అహర్నిశలు కష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి ప్యాకేజ్ కూడా మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మనం ఈ వారం రోజుల్లో మనం ఏదైతే 20 నుంచి 26వ తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సి కింద 16,437 పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు 65,18,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం 1వ తారీఖు కల్లా. దీన్ని కూడా మనం 1,000 రూపాయలు పెంచి, ఎందుకంటే గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు 1,000 రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు 65,18,000 మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మూడో రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు 16,674 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం, దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4వ రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్, దాన్ని మనం ప్రారంభించుకున్నాం. మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోబోతున్నాం. దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వ రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం.
దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం 5వ రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. 6వ రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, దాన్ని సమర్థవంతంగా ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని మనం ముందుకెళ్ళాం. దాన్ని 6వ రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని 10 సార్లైనా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఫేక్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని ఆసరాగా తీసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే సోదరులారా, దీనిపైన ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించి మొట్టమొదటి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు, అది అందరూ కూడా మీ వల్ల నాకు సాధ్యమైనందుకు, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా జాతీయ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ బాధ్యత నా పైన పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. నమస్కారం.